హాయ్ అండి. వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఈరోజు వంట చేయడానికి టైం లేనప్పుడు, అలాగే ఒక 5 నిమిషాల్లో ఏదైనా లంచ్ బాక్స్ క్విక్‌గా, టేస్ట్‌గా తయారు చేయాలనుకున్నా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీరు చేసుకునేటప్పుడు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వెంటనే క్లియర్ చేస్తాను. అలాగే టిప్స్‌ని ఫాలో అవుతూ చేయండి. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించండి. ఇవి కొంచెం ఇలా ద్వారగా వేగనీయండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చిటపటలాడింది కదా! ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా లైట్‌గా వేగితే చాలు. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. అలాగే ఒక ఎండుమిరపకాయని కూడా తుంచి వేసుకోండి. ఇవన్నీ కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. ఇలా చక్కగా వేగాయి చూసారా? ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. మీకు లింకులైతే నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో పెడతాను. చూడండి, ఉల్లిపాయ మనకి ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదు. జస్ట్ లైట్‌గా మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇలా మగ్గినాక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలకి సరిపడా వేసుకుంటే చాలు. ఇది వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పాటు కలుపుకోండి. చక్కగా ఇలా అంతా కూడా స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేయండి. చక్కగా ఉల్లిపాయ అన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి, మిక్స్ అయింది కదా! ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయండి. చక్కగా ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నారా? ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీరు సన్నగా తరిగి వేసుకోండి కొత్తిమీర. వేసేసుకోండి. వేసుకొని జస్ట్ లైట్‌గా మెల్ట్ అయినంత వరకు ఉంచుకోండి. చూడండి, ఒక్కసారి ఇలా కలిపితే చాలండి. ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రైస్‌ని వేసుకుందాం. రైస్ అయితే నేను ఇక్కడ ఈ కప్‌తో తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ రైస్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం పొడి పొడిగా వండుకోవాలి. మీరు మిగిలిపోయిన రైస్‌తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్‌తో చేశాను లంచ్ బాక్స్‌కని. మీరు మామూలు రైస్ తోటైనా లేదా మిగిలిపోయిన రైస్ అయినా ఇలా చేసుకోవచ్చు. చక్కగా ఇలా ఒకసారి కలుపుకున్నాక కొంచెం టేస్ట్ చూసుకోండి. స్టార్టింగ్‌లో సాల్ట్ ఏసాం కదా! చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా వచ్చిందండి నాకైతే. క్విక్‌గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. లింకులైతే నేను డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో పెడతాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.